Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి ఇదో పెద్ద పరీక్ష. నెగ్గితే ఇక ఎదురు లేనట్లే. వైసీపీకి ఒకనాడు కొమ్ము కాసిన ఆ రీజియన్ 2024 ఎన్నికలలో స్ట్రాంగ్గా షాక్ ఇచ్చింది. దాంతో పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉత్తరాంధ్ర ఎప్పుడూ గెలుపునకు దగ్గర దారి. అధికార పీఠం అందించే బలమైన రాజకీయ స్థావరం. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. అలాంటి చోట వైసీపీ 2019 ఎన్నికలలో జెండా పాతింది. కానీ అంతటి భారీ విజయాన్ని పరిరక్షించుకోవడంతో విఫలమైంది. ఫలితంగా చతికిల పడింది. ఉత్తరాంధ్ర ఓటమి తరువాత వైసీపీ ఏమీ కాకుండా పోయింది. కూటమి రాజకీయ వ్యూహాలు 3 బలమైన పార్టీలు కలిసి ఉత్తరాంధ్రలో వైసీపీ ప్లేస్లో తాము బలపడాలని చూస్తున్న నేపథ్యం ఉంది. అయినా సరే అధినాయకత్వం సరిగ్గా దృష్టి పెట్టడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అధినాయకత్వం ఉత్తరాంధ్ర మీద చూపు సారించింది. ఈ నెల 9న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకు వస్తున్నారు. పార్టీ పరాజయం తరువాత ఆయన రావడం ఇదే మొదటిసారి. ఆయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. చాలా కాలం తరువాత ఉత్తరాంధ్ర గడ్డ మీద అడుగు పెడుతున్న జగన్కి ఈ ప్రాంతం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. వైసీపీకి ఒక విధంగా ఇది లిట్మస్ టెస్ట్ లాంటిది అని అంటున్నారు. మొత్తానికి మొత్తం అన్ని సీట్లను కూటమి గెలుచుకుని తమ జెండాను సగర్వంగా ఎగరవేస్తున్న క్రమంలో వైసీపీ వైపు జనాల ఆసక్తి ఏ విధంగా ఉంది అన్నది జగన్ పర్యటన తెలియజేస్తుందని అంటున్నారు. జగన్ రాకతో జనాలు ఏ విధమైన ఆదరణ కనబరుస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది. 5 ఏళ్ల జగన్ పాలనను బేరీజు వేసుకుంటూ కూటమి పాలనను చూస్తున్న ప్రజలకు జగన్ ఎదురు వస్తే ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ పరంగా బలపడాలని చూస్తున్న వైసీపీ అధినాయకత్వం కూడా జనాల స్పందనను బట్టి తన వ్యూహాలను మార్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.